ఆ చిహ్నము వైపు, ఆ గుర్తు వైపు చూచిన వారెల్లా బ్రతికెను. కానీ వారు ఆ చిహ్నాన్ని చూశారు వలన బ్రతికారు. కానీ అది ఎలాగ బ్రతికారు? దాని వలన కాదు, దానిని చేయించిన భగవంతుని వలన వారు బ్రతికారు. ఈ రోజుల్లో మనం మరియ తల్లి స్వరూపం దగ్గర, జోసెఫ్ గారి స్వరూపం దగ్గర నిలబడి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ స్వరూపాల వద్ద ప్రార్థించడం మాత్రాన మనకు రక్షణ రాదు. కానీ అక్కడ ఉద్దేశం ఏమిటి? ఆ వ్యక్తి అలాగ జీవించాడు దేవునికి దగ్గరగా, కాబట్టి నేను జీవించాలి అన్న ఆలోచనను బట్టి దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది ఇక్కడ కూడా మోషే తయారు చేసిన కంచు సర్పము ఎత్తినప్పుడు చూచిన వారందరూ రక్షించబడ్డారంటే దాని అర్థం ఇదిగో, దీనికి అర్థం ఏమిటి? ఈ కంచు సర్పము మమ్ము చంపిన సర్పములకు గుర్తుగా ఉంది, దానివల్ల మేము ప్రాణం పోతూ ఉన్నాం. కానీ దేవుడు దీనిని తయారు చేయించాడు. దీనిని చూస్తున్నామంటే దీని వెనుక దాగిన ఉన్నటువంటి ఆ యొక్క మాటలను మర్చిపోకూడదు. దేవుడు దీనిని ఇస్తూ ఉన్నారు అనగా ఆయనను స్మరిస్తూ ఉన్నాం. కంచు సర్పాన్ని కాదు, వేరే దాన్ని కాదు, దేవాది దేవుని స్మరిస్తూ ఉన్నారు. అందువలన వారందరూ దీవించబడ్డారు.